వెల్కమ్ టు 100 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు గేర్ మార్చి ఇంకొంచెం స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తుంది. డైరెక్ట్ గా ఇంతకు ముందు వరకు చంద్రశేఖరరావు గారు అనేదల్లా కేసీఆర్ చంద్రశేఖరరావు అనే స్థాయికి వచ్చి అంతే పెద్ద ఎత్తున సవాల్ విసినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే. సో రేవంత్ రెడ్డి గారు స్పీడ్ పెంచారా లేకపోతే ప్రెజర్ పెంచారా వెనకాల నుంచి మంత్రులు? ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రశేఖరరావు గారు వల్ల పోయి చంద్రశేఖరరావు అనేదాకా వచ్చింది. లేదు లేదు, అది ఎప్పటి నుంచో గార్లు పోయాయి. మీరు కొత్తగా వింటున్నారేమో గానీ. ఎందుకంటే మాటలతో బోర్లు వేస్తున్నారు కదా, ఇంకా గార్లు ఎందుకు? రాష్ట్రంలో జనాలు కూడా అదే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు తప్ప గార్లు ఇక్కడ కాదు. అసలు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అది మరి ఇక్కడ మరి నయం. దారుణం సార్. అక్కడ తెలంగాణలో ఇంకా నయం. నువ్వు ఇలా అంటారు, ఇక్కడ అలవాటైన పదజాలమే అది. బట్ ఆంధ్రాలో అయితే మరీ దారుణంగా మాట్లాడారు గత ప్రభుత్వంలో. ఎన్నో సార్లు నేను అసెంబ్లీ చూసానండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు. అలా అంటే అది వేరే టాపిక్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సవాల్ ఏంటి? కేసీఆర్ గారిని ఎందుకు అంత డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు? యాక్చువల్ గా ఎలా ఉందంటే, ఏదైతే మొన్న కేసీఆర్ గారు ఎట్టకేలకు ఆయన ఇంటి ఫామ్ హౌస్ నుంచి ఒక సభ నిర్వహించారో, నిర్వహించినప్పుడు కొంతమంది కార్యకర్తలు అందులో జాయిన్ అయినప్పుడు కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు, ఎలా కొడతాడో మళ్ళీ భూమి దత్తరిల్లాలా అన్నట్టు చెప్పారు కదా. దాన్ని ఈయన నొక్కి ఒక్కని చెప్తున్నారు. మరోవైపు కృష్ణా జలాల వివాదం కూడా నడుస్తుంది. కేసీఆర్ హయాంలో చూసి చూడనట్టు పట్టించుకోకపోవడం వల్లే కృష్ణా జలాలు ఆంధ్రాకి ఎక్కువ తరలిపోతున్నాయి అన్నట్టుగా. అంటే మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కృష్ణా ట్రిబ్యునల్ వేశారు దాని మీద. ఏమండి, ఇప్పుడు ఏ నాయకుడు వాస్తవంగా మాట్లాడితే సరిగ్గా నీటి జలాల దగ్గర, ఉమ్మడి ఆస్తుల దగ్గర ఖచ్చితంగా గొడవ వస్తుంది అని ప్రతి ఒక్కరూ చెప్పారు. లేదు, మా తెలంగాణ మాకు కావాలి, కొట్లాటకు తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అక్కడ 13 జిల్లాలు, ఇక్కడ 10 జిల్లాలు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా 7-8 కోట్లలో 3 కోట్లు తెలంగాణ ఉంటే 5 కోట్లు సీమాంధ్ర కలిపి, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర కలిపి 5 కోట్ల జనాభా ఉండేవారు. సో అక్కడ ఎక్కువ ఉపయోగం, ఇక్కడ తక్కువ ఉపయోగం. అంటే 60-40 ఆ లెక్కన, ఒక లేర్లో 55-45 అని. అది ఎప్పటి నుంచో ఉన్నదే. దాన్ని వీళ్ళు లేదు, మాకే ఎక్కువ, మాకు జనాభా పెరిగిపోతుంది, మాదే ఉంది, మాకు ఎక్కువ కావాలి, హైదరాబాద్ మహానగరం నీటి వినియోగం ఎక్కువైపోయింది, నీరుని అందిస్తామనే ఉద్దేశంలోనూ ఏమేంటి ఇవన్నీ పెడచెవిన పెట్టేసి, బాబు మాకొద్దు, మా తెలంగాణ మాకు ఇచ్చేయండి, మేము చేసుకుంటాం అన్న వాళ్ళు ఇవన్నీ పెడచెవిన పెట్టేసి, లేదు మాకు సమాన హక్కులు కావాలనే స్థాయిలోకి వచ్చేసింది. ఇప్పుడు అవన్నీ పాతవి తీశారనుకోండి, అందరూ ఏమంటారు, ఇటు తెలంగాణకు ఒకలాగా ఆంధ్రాకు ఒకలా మాట్లాడుతున్నాడు అన్నట్టు అంటారు. అది ఎట్లాగూ వచ్చే రభసే. సో ఇప్పుడు ఏదైతే కృష్ణా జలాల బోర్డు కూడా వినియోగం అక్కడికి ఎన్ని టీఎంసీలు, ఎక్కడికి ఎన్ని టీఎంసీలు నిర్ణయించిందో, ఆ నిర్ణయం కాస్త ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ముందు ప్రభుత్వాల మీద దుమ్మెత్తి పోసుకోవడమే తప్ప, వాస్తవం అందరికీ తెలుసు అది జరిగే పని కాదు. ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ, అక్కడ విస్తీర్ణం ఎక్కువ, కాబట్టి ఆ వాళ్ళకి ఎక్కువ కేటాయించాలి. పైగా ప్రాజెక్టుల ద్వారా ఆ నీటిని గాని ఆపేస్తే ఇబ్బంది అవుతుంది, కింద వెళ్లే వాటికి, సాగుకి తాగుకి ఇబ్బంది అవుతుంది అనే విషయం అందరికీ తెలుసు. ఇదే విషయంలో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్స్ ముందు పెద్ద హైడ్రామా నడిపించారు. అటువైపు నాగార్జున సాగర్ కి అటువైపు అంతా ఆంధ్ర పోలీసులు మోహరించారు, ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించారు. అంటే దృష్టిని డైవర్ట్ చేయడానికి, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి రావడం కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అది హైడ్రామా నడిచింది. మీరు ఒకసారి ఆ పేపర్లు న్యూస్ చూస్తే అర్థమవుతుంది. ఎలక్షన్స్ కరెక్ట్ గా పోలింగ్ ముందు రోజు. సో ఇట్లాగా చాలా జరిగాయి. కాకపోతే గత ప్రభుత్వం సరిగ్గా నీటిని కొట్లాట తెచ్చుకోలేదు, కొట్లాడి మనకు కావాల్సిన నీరు ఇవ్వకుండా కేసీఆర్ తాత్సారం చేశారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? నిన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఆయన ఏమంటాడు, అసలు చంద్రబాబు మేమున్న 10 ఏళ్ళు రాష్ట్రంలో అడుగు పెట్టనిచ్చామా? అడుగు పెట్టిండా కనీసం? మేము అట్లా తరిమి కొట్టాం. ఏంటో మాటలు, తరిమి కొట్టడం అంటే ఎవరు రాష్ట్రంలో అడుగు పెట్టకూడదా చెప్పండి? అంటే రకరకాల వాదనలు, అభిప్రాయాలు, ఆవేశంగా నేను గట్టి మాట్లాడుతున్న విషయం వైరల్ అవ్వాలి అనే ఉద్దేశంలో మాట్లాడేసడమే తప్ప మేము అడుగు కూడా పెట్టనివ్వలేదు, మా ఉన్నప్పుడు మన నీరు తెలంగాణకు రావాల్సిన నీరు తెలంగాణకే వచ్చాయి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడచ్చు. సో అప్పుడు మేము మరి అలాంటప్పుడు అప్పుడే సెటిల్ చేసేవచ్చు కదా, 10 ఏళ్ళుగా ఉన్నప్పుడే. కృష్ణా జలాలు మీరేది ట్రిబ్యునల్ ముందు బోర్డు ద్వారా, ట్రిబ్యునల్ ద్వారా రావాల్సినవి వాటర్ దక్కించుకోవచ్చు కదా, ఎందుకు దక్కించుకోలేకపోయారు? 10 ఏళ్ళు చేశారు, పరిపాలించారు కదా.
సో అట్లా ఎవరు మాది కరెక్ట్ మీది కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడం వల్ల ఎంతమందికి వచ్చింది అని అంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బస్తీ మీద సవాల్ అని చెప్పి అంటున్నారు. ఏమని? పాలమూరులో ఉండాల్సిన ప్రాజెక్టులని ఒక్కటి కూడా సరిగ్గా చేయకుండా మా పాలమూరు బిడ్డలకు అన్యాయం చేసింది నువ్వు కాదా కేసీఆర్ అని చెప్పి ఆయన అడుగుతారు. వలస కూలీలుగా పేరు పొందిన పాలమూరు జిల్లా నథింగ్ బట్ మహబూబ్ నగర్ జిల్లాని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని వలస కూలీల జిల్లా అని కూడా అనేవారు. అక్కడ ఫ్లోరైడ్ అవి వాటర్లో ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు. నీటి సమస్యలు ఉండడం వల్ల కూడా అటు రాయలసీమ వైపు ఇటు హైదరాబాద్ వైపు ఎక్కువ మంది వచ్చేస్తూ ఉంటారు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఇంత రాద్ధాంతం జరిగినప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు అనేది ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనలో మంత్రులందరూ ప్రశ్నిస్తున్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. మీరు ఏదైతే ఉన్నారో నీటిపారుదలగా అంతకుముందు ఎవరు హరీష్ రావు గారు ఎవరు ఉన్నారు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఆయన నుండి కూడా ఏం చేశారు, ఎక్కడ వాటర్ ప్రాజెక్టులు అయ్యాయి అంటే వాళ్ళు ఏమంటారు, మేము 1,00,000 ఎకరాలకు సాగు ఇచ్చామంటారు బీఆర్ఎస్ వాళ్ళు. 1,00,000 ఎకరాలు సాగురిస్తే మన దగ్గర మన తెలంగాణలో ఉండే పాలమూరు జిల్లా వాసులకు మీరు ఎక్కడ ఎందుకు ఆ ప్రాజెక్టులు కట్టలేకపోయారు, ఎవరిది వైఫల్యం అని వీళ్ళు ప్రశ్నిస్తారు. మొత్తం మీద ఆ ప్రశ్నించుకోవడమే అయిపోతుంది తప్ప సామాన్యుడు ఎవడైతే ఇబ్బంది పడుతున్నాడో పాలమూరు జిల్లాలో వాళ్ళు ఇంకా ఆ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నారు, కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు, అలా కొట్టుకుపోతూనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే కృష్ణా జలాలు, గోదావరి జలాలు, నీటి వినియోగం, ఉమ్మడి ఆస్తుల యొక్క విభజన, ఉమ్మడి ఆస్తులు ఇప్పటికీ ఇంకా తేలలేదు. 2014 నుంచి మొన్న 24 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉపయోగించుకోవచ్చు అనే దాని కూడా ఉంది తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్. సో మొన్న 24 తర్వాత ఇరు రాష్ట్రాల వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. చూద్దామండి ఇంకా ఉమ్మడి ఆస్తులు ఇప్పుడు చాలా వరకు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఆ ఉమ్మడి ఆస్తులు షేర్ చేసుకోవడం ఎలాగా అనే దాని మీద కూడా ఇంకా రచ్చ రభస నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క జీవికి అవసరం కాబట్టి ఇది ముందు నుంచి వస్తాదని కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నాడు ఆయన. నీటి సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి, ప్రస్తుతానికైతే తెలంగాణ సాధించుకున్నాము వేడిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎవరికి తెలియట్లేదు, భవిష్యత్తులో వాటి మీద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కూడా స్టేట్మెంట్ ఇస్తే అప్పటికి కొంతమంది సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు ప్రెస్ మీట్ పెట్టి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారిది సగం నాలెడ్జ్ తో మాట్లాడే మాటలు అవేవి కాదు, తెలంగాణకి ఏ ఇబ్బందులు ఉండవు, నీటి సమస్య మనం చేసుకోవచ్చు అని కూడా కొంతమంది మేధావులు చెప్పారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుంది ఇప్పుడు, మరి ఆ మేధావులు చెప్పినట్టుగా అయితే జరగట్లేదు. చూద్దాం మరి ఇది ఇప్పుడు ఇలాగ ఇది పెరుగుతుందో. ఎందుకు చర్చించట్లేదు? ఆ మేధావులు ఎక్కడికి పోయారు? కనపట్లేదు. కొంతమంది సీనియర్లు చనిపోయారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో మరి మాట్లాడరు కదా, ఇప్పుడు వాళ్ళు అది కాదు ఇలా చేస్తే అవుతుంది అని అంటారు. ఆ నిమిషానికే ఆ పబ్బం గడిపేసుకోవాలి. అంటే ఇది కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన అభిప్రాయం తప్పు అని చెప్పాలి అంతే. అంటే అడ్డం పడుతున్నాడు కాబట్టి అడ్డం తొలగించేయాలి, తర్వాత చూసుకుందాం రేపన్నా సంగతి. ఈ రోజు పని అయిపోవాలి, రేపు వద్దని కావాలంటే ఆడవచ్చు, లేకపోతే అన్నం లేకపోతే అడుక్కోవచ్చు. ఈ రోజు మంది అంతే అయిపోయింది. రాజకీయం ఇప్పుడు ఆ కీ ఎవరికి కాదు కదా. మరి సవాళ్ళు ఎంతవరకు మరి కేసీఆర్ గారు లేదు, రేవంత్ రెడ్డి గారు బాగా ఇదవుతున్నారు కానీ కొంత వ్యతిరేకత. కేసీఆర్ గారు మొన్నటి వరకు మౌనం పాటించారు, ఎందుకో పునఃసమీక్ష లేకపోతే ప్రజల్లోకి ఎక్కువగా రావడం ఏం చేస్తున్నారనే ఆ క్వశ్చన్ కూడా కొంచెం తెర తీసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు డైరెక్ట్ గానే ఇప్పుడు మాదే పవర్, మేమే జనాల్లోకి వస్తున్నాం అన్నట్టు కొన్ని సంకేతాలు, కొన్ని మీటింగ్స్, కొన్ని మాటలు కూడా అలా కనిపిస్తుంది. బై ఎలక్షన్స్ కూడా వస్తాయి ఏవైతే, అందువల్ల ఈయన మళ్ళీ అపోజిషన్ కాబట్టి ఈయన కొంచెం స్పీడ్ పెంచారు.